అందరినీ యథార్థంగా పుట్టించండి దేవుడు. పుట్టించలేదండి. ఆ! పుట్టించలే. ఇప్పుడు పుట్టుకతోనే కొంతమంది కాళ్ళు చేతులు లేకుండా పని చేయకుండా పుట్టేవాళ్ళు పిల్లలు లేరా? అది తల్లిదండ్రుల లోపం కదా! అదే ఆ తల్లిదండ్రులకి అలాంటి సంతానం కలిగేలాగా ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు నాస్తికుడు దేవుడిని నమ్మడు కాబట్టి వాడికి ఇష్యూస్ దేనితోని దేవుడు సంబంధం లా. చేస్తాడా? నువ్వు నీ కాళ్ళు చేతులు వంకర పుట్టాలి రా అని దేవుడు వంకర పుట్టిస్తాడా? నేను చెప్తుంది అదే. నాస్తికుడు దేవుడిని నమ్మడు కాబట్టి వాడికి ఏ సిద్ధాంతంలో ఇష్యూ లేదు. హ్మ్. కానీ దేవుడిని నమ్ముతున్న వాళ్ళు ఏంటి? భగవంతుడే సృష్టికర్త అని నమ్ముతున్నారుగా. హ్మ్. ఇప్పుడు క్రైస్తవులు, ముస్లింల ప్రకారం ఏంటంటే ప్రతివాడి పుట్టుకకి కారణం దేవుడే. హ్మ్. కానీ సనాతన ధర్మం ప్రకారం ఈ సృష్టి ఏర్పడింది భగవంతుడి వల్ల. కానీ ఈ సృష్టిలో పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేసేనం అని చెప్తుంది దేనివల్ల అంటే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే. ఆ. ఈ కర్మ సిద్ధాంతం కారణంగా పూర్వజన్మలో పాపం చేసుకున్నవాడు ఎవడైతే ఉంటాడో వాడి జన్మలో రోగాలతో పుడుతున్నాడు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. స్వర్గ నరకాలు లేవు ఈడ. ఎందుకు లేవు? ఉన్నాయి కదా, మళ్ళీ స్వర్గ నరకాలు కూడా ఉన్నాయా? అన్నీ ఉంటాయి. స్వర్గానికి నరకానికి పోయినోడు మళ్ళీ ఎట్లా పుడతాడండి? ఎందుకు పుట్టరండి? ఈ రోజున ఒక ఇప్పుడు నేను వ్యక్తి చెప్తాను. ఒక వ్యక్తి జైలుకి వెళ్తున్నాడు. ఆ. 14 ఏళ్ళు యావజ్జీవ కారాగార శిక్ష వేస్తున్నారు. హ్మ్. అతను 14 ఏళ్ళు జైల్లో ఉంటాడా? ముందే హాలిడేస్ అని లేకపోతే రెమిషన్స్ ఉంటే, సత్ప్రవర్తన ఉంటే వాటిని కానీ లేకపోతే ఇతరత్ర స్కోర్స్ ఉంటాయి వీళ్ళు జైల్లో ప్రవర్తించే విధానాన్ని బట్టి. హ్మ్. దాన్ని బట్టి కొంతమందిని ఆగస్టు 15కో జనవరి 26కో రిలీజ్ చేస్తున్నారు. అవును. ఎందుకు వదిలేస్తున్నారు? ఇట్లాంటి అలాగే సిస్టమే ఆడ కూడా అక్కడ ఉంటుంది. కూడా ఉంటుంది. ఉంటది. ఉంటుంది. మీరు ఎట్లా చెప్తున్నారు ఇవన్నీ ఉంటుందని? గరుడ పురాణం ఆధారంగానే చెప్తున్నా. గరుడ పురాణం ప్రకారం ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఆధారంగా స్వర్గ నరకాల గురించి చర్చ చేద్దాము అంటే ఆ టాపిక్ లో డెఫినెట్ గా గరుడ పురాణాన్ని ఇన్వాల్వ్ చేయాలి.